హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి నుండి మీనరాశి వరకు 2025లో ఏ రంగు అదృష్టాన్ని తెస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేమేం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గానే ఉంటుంది. ప్రతి రాశి వారికి లక్కీ కలర్ ఉంటుంది. ఈ రంగులు ఆ రాశి జాతకులకు పాజిటివ్ ఎనర్జీని, శ్రేయస్సును తెలియజేస్తాయి. జ్యోతిష్యుల అంచనాల ప్రకారం 2025 సంవత్సరంలో తులారాశి, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం మరియు మీనరాశి వారికి ఏ రంగు అదృష్టాన్ని, విజయాన్ని తీసుకువస్తుందో అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆ రాశుల్లో ముందుగా తులారాశి. ముదురు, బూడిద, గోధుమ తులారాశి వారికి మానసిక ఇబ్బందులను కలిగిస్తాయి. కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు అనేవి కలిగిస్తాయి. ఈ రంగులు తులారాశి యొక్క సహజ సమతుల్యతను దెబ్బతీస్తాయి. లేత గులాబీ, లేత నీలం వారి సౌందర్యానికి అనువైనవి. తదుపరి వృశ్చిక రాశి. లేత గులాబీ, లేత నీలం వారి సౌందర్యానికి అనువైనవి. అంతేకాదు, వీరికి అదృష్టాన్ని మరియు విజయాన్ని తీసుకువస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. పసుపు, తెలుపు వృశ్చిక రాశికి అనుకూలమైన రంగుగా భావించవచ్చు. ఈ రంగులు వృశ్చిక రాశి వారికి నిరాశ లేదా భావోద్వేగ శూన్యతను కలిగిస్తాయి. ముదురు ఎరుపు, మెరూన్, ముదురు ఊదా రంగులు వృశ్చిక రాశి యొక్క శక్తిని పెంచుతాయి. వారి భావోద్వేగ బలాన్ని పెంచుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారు ప్రయాణాలు, ఆత్మవిశ్వాసం, స్వాతంత్రం వంటి విషయాల పట్ల మక్కువ చూపుతారు. నలుపు, ముదురు గోధుమ రంగులు ధనుస్సు రాశి వారి ఆత్మవిశ్వాసాన్ని మరియు స్వతంత్ర భావాన్ని నిరోధించగలవు. ప్రకాశవంతమైన ఊదా మరియు ఆకాశ నీలం రంగులు 2025లో ధనుస్సు రాశి వారికి ప్రోత్సాహం, ప్రేరణ అందిస్తాయి. ఇది వారి ప్రయాణాలను తాత్విక అభివృద్ధికి సహాయపడుతుంది. తదుపరి మకర రాశి. ఎరుపు, ప్రకాశవంతమైన పసుపు వంటి అద్భుతమైన రంగులు మకర రాశి వారికి నిరాశ కలిగిస్తాయి. 2025లో ముదురు నీలం, బూడిద, ఆకుపచ్చ మకరం యొక్క ఎదుగుదలకు దోహదం చేస్తాయి. అంతేకాదు, ఈ రంగులు వాడడం వల్ల మీకు అదృష్టం తెచ్చి విజయం సాధిస్తారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సృజనాత్మకత, భవిష్యత్తు దృష్టి, స్వాతంత్రం వంటి లక్షణాలు ఉన్నాయి. ముదురు ఎరుపు, గోధుమ రంగులు కుంభరాశి ప్రగతిశీల ఆలోచనలకు ఆటంకం కలిగిస్తాయి. నీలం, ఊదా, వెండి రంగులు 2025లో మీకు ఉత్సాహాన్ని మరియు ప్రేరణ ఇస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారు భావోద్వేగాలు, కళలు, ఆధ్యాత్మికత పట్ల మక్కువ చూపుతారు. ముదురు, గోధుమ, పసుపు వంటి రంగులు మీనరాశి వారికి ఆధ్యాత్మిక, భావోద్వేగ తీవ్రతను నిరోధిస్తాయి. జ్ఞానానికి అంతరాయం కలిగిస్తాయి. ఆకుపచ్చ, లావెండర్, లేత నీలం రంగులు మీనరాశి వారు భావోద్వేగ, శాంతి, ఆధ్యాత్మికతను పెంపొందించడానికి సహాయపడతాయి. అంతేకాదు, వీరికి అదృష్టం మరియు విజయాన్ని తీసుకువస్తాయి. ఓకే, ఇది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ని మా ఛానల్లోని మీరు చూడాలి అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆల్ మీద క్లిక్ చేసేయడం ద్వారా మేము పెట్టే అన్ని వీడియోస్ని మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ.